హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ పద్మ. ఈరోజు కాజు చికెన్ కర్రీ చేస్తున్నాండి. ఎలా ప్రిపేర్ చేయాలనో మీ అందరికీ చూపిస్తాండి. కాజు చికెన్కి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు, కాజు, కొంచెం జీలకర్ర, 2 చెక్కలు, లవంగాలు 2 యాలకులు, 1 స్పూన్ ధనియాలు, 2 ఉల్లిపాయలు, 1 టమాటో, 4 పచ్చిమిర్చి. చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. కొంచెం కారం అండి, 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉంది. కొంచెం సాల్ట్, 1 చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం మసాలాలు అవన్నీ వేయించుకొని మిక్సీ పట్టే వరకు ఇది మంచిగా నానుతుందండి. ఇప్పుడు అన్నీ ఇట్లా మిక్సింగ్ చేసుకున్నాం కదండి. ఒక 10 నిమిషాలు మంచిగా మనము నానబెట్టేద్దాం చికెన్ని. ఇప్పుడు అన్నీ ఉప్పు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు నానబెడదాము. మసాలాలన్నీ మనం వేయించుకొని మిక్సీ పట్టే వరకు 10 నిమిషాలు అయిపోతుంది. అప్పటి వరకు మంచిగా నానిపోతుంది. 1 స్పూను ధనియాలండి, 1/2 స్పూను జీలకర్ర, మరి మాడనియొద్దండి. కొంచెం మనం మిక్సీ పట్టుకునే వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుందండి, పచ్చి వాసన పోయే వరకు. మీరు ఇంట్లో గసగసాలు కానీ అన్నీ వేసుకోవచ్చండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. చిట్టపట్టు కొంచెం కొబ్బరి అండి, 4-5 ముక్కలు. దాన్ని కూడా కొంచెం వేపుకుందాం. ఇవి కూడా 1 నిమిషం వేపుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కాస్త ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి, ఇట్లా అయిపోయినాయి కదా. మనం ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి. తీసేద్దాము. ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. దీనిలో 1 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ అండి. 1 ఉల్లిపాయ మనము మిక్సీ పట్టుకోవడానికి వేయించుకున్నాము. 1 ఉల్లిపాయ ఇందులో వేసేస్తున్నాం కర్రీకి. ఈ కాజు చికెన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కాస్త కలపకండి. దాంట్లో 1 చిటికెడు వేసుకున్నాం కదండి పసుపు. దీంట్లో 1 చిటికెడు. మనం ఏం వేయలేదు. ఉల్లిపాయలు, కలపాకు, 1 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు వేసినాం. ఇలా 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకున్నాం కదా. చికెన్ ఇలా వేసేసుకోవాలి. మనం టైం ఉంటే 1/2 అవర్ కూడా నానబెట్టుకోవచ్చండి. నేను ఒక 10 నిమిషాలు నానబెట్టేసిన దీన్ని. మనం మంచిగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదండి, చల్లార్చుకున్నాం కదా. మనం మిక్సీ పట్టేసుకుందాం. పొడి చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి మనం పేస్ట్ లాగా చేసుకుందామండి. చూసుకుందామండి. ఒక 2-3 నిమిషాలు అయిపోయింది. మంచిగా వాటర్ వచ్చేసినాయి చూడు. వాటర్ తోటే మంచిగా ఇది సగం ఫ్రై అయిపోతుందండి. ఉల్లిపాయలు మసాలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం. దాంట్లో 1 స్పూన్ వేసేసుకున్నాం కదా ఇంత కారం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అండి. దీంట్లో కొంచెం పెరుగండి. దీన్ని కూడా మనం మిక్సీ పట్టేద్దాం. చూడండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము ఉల్లిపాయ, పెరుగు, కొంచెం కారం వేసుకున్నాం కదా. దాన్ని పేస్ట్ ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఈ పేస్ట్తో మంచిగా మనం మగ్గనిద్దామండి.
సిమ్లో పెట్టుకోవాలండి, మంచిగా సిమ్లో పెట్టుకుంటే అది అవుతుంది. కొంచెం ఇది ఇంకా ఫ్రై అయిన కొద్దీ కొంచెం ఆయిల్లో పెట్టుకున్నా సరే, కానీ మొత్తం ఆయిల్లో పెట్టొద్దు. మీడియంలోనే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం మసాలాలు గ్రేవీ వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసేసుకుందాం. చూడండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి. గ్రేవీ కూడా ఎంత బాగా వస్తుంది చూడు, సాఫ్ట్గా. ఇప్పుడు మనం టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు గ్రేవీ అది మసాలా ఫ్రై అయిపోయింది కదండి, గ్రేవీకి సరిపోను కొంచెం వాటర్ వేస్తాం. సరిపోను వాటర్ వేసుకున్నాం కదండి, మిక్సీ పట్టిన వాటర్ మనం దాంట్లో కడిగేసి వేసుకున్నాం కదా. గ్రేవీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉండాలి. చూసుకుందామండి. సూపర్ అండి, మొత్తం వాటర్ అంతా చిక్కబడిపోయినాయండి. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది కర్రీ, జ్యూసీగా ఎంత బాగుంది చూడండి. ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆపేద్దామండి. చూడండి చికెన్ చక్కగా మగ్గిపోయిందండి. కొత్తిమీర కూడా మంచిగా మనం కాజేసుకున్నాం కదా, అవి కూడా పంటికి తగిలితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చక్కగా మగ్గిపోయిందండి, చాలా బాగా వచ్చింది కదా. కంపల్సరీ లైక్ చేయాలండి మీరు. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. ఎంత బాగుందండి, చాలా బాగుంది. చూడండి చికెన్ కర్రీ తయారు చేయంగా మీరు చూసారు కదండి, కాజు చికెన్ కర్రీ తయారు చేయంగా చూసారు కదా. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. మీ అందరికీ ధన్యవాదాలండి.